నమస్తే. ఈ వీడియో తెలుగు సీరియల్స్‌కి కొంచెం రిలేటెడ్ ఉంటది. కాకపోతే యాక్టర్స్ గురించి. నువ్వు తెలంగాణోనివా లేదంటే ఆంధ్రోనివా అని పక్కన పెట్టి, తెలుగు యాక్టర్స్, టీవీ యాక్టర్స్ వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే టైం వచ్చినట్టుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్య మూవీస్‌లల్లా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. కాబట్టి సినిమా ఇండియా లెవెల్‌కి పోవాలి కాబట్టి ప్రతి ఇండస్ట్రీ నుండి ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి తీస్తున్నారు. కానీ డైలీ సీరియల్స్ కూడా ఏమైనా పాన్ ఇండియా మోడల్ని ఫాలో అవుతున్నాయా అని అనిపిస్తుంది. ఎందుకంటే మన తెలుగు సీరియల్స్లల్లా ఈ మధ్య ఆల్మోస్ట్ ప్రతి ఛానల్లా లీడ్ యాక్టర్స్ మాత్రం తెలుగు వాళ్ళు ఉంటలేరు. ప్రైమ్ టైంలో తెలుగు ఛానల్స్లల్లా తెలుగోళ్ళు లేకుండా తెలుగు సీరియళ్ళు తీసి తెలుగోళ్ళ మీద రుద్దుతున్నారు టీఆర్పీ కోసం. రియాలిటీ షోస్కి, వీకెండ్ షోస్కి కూడా గెస్ట్లు వాళ్ళే. వేరే ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్ట్కి ఎంతమందికి వర్క్ దొరుకుతుంది? వేరే ఇండస్ట్రీ వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడకపోతే వర్క్ చేయడం పక్కనే పెట్టండి, వాళ్ళని ఆడిషన్స్కి కూడా పిలవరు. అండ్ దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే నీకు లోకల్ లాంగ్వేజ్ రాకపోతే ఆడియన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తావు? వాళ్ళందరూ ఇక్కడ పైసలు కమాయించుకొని తర్వాత తెలుగు ఇండస్ట్రీ అట్లా ఇట్లా, తెలుగు వాళ్ళు అట్లా ఇట్లా అని మాట్లాడిపోతారు. మనోళ్ళు తెలుగు వాళ్ళకు వర్క్ ఇస్తలేరా అంటే ఇస్తున్నారు. ఎవరెవరికి? లైట్ బాయ్స్, అసిస్టెంట్స్, డ్రైవర్స్, హౌస్ కీపింగ్ ఇట్లాంటివి. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ తెలుగు సీరియల్స్ కాబట్టి, తెలుగులో నడవాలి కాబట్టి డబ్బింగ్ మాత్రం తెలుగులతోనే చేపిస్తున్నారు. ఆలోచించండి. నమస్తే.